వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సెప్టెంబర్ 10th వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. చాలా మంది రకరకాల కారణాలతో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఈ సూసైడ్ కేసెస్ తగ్గాలి అన్న ఉద్దేశంతో సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి ఏ విధంగా ఇలా సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళని సూసైడ్ చేసుకోకుండా మనం కాపాడగలము, అలాగే ఇంకా ఈ కేసెస్ని తగ్గించగలము అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఇంకా ఒక సైకాలజిస్ట్గా మీరు ఎన్నో కేసెస్ చూస్తుంటారు. ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు, రకరకాల కారణాలతో చనిపోయిన వాళ్ళు, వాళ్ళని కాపాడాలి అని అంటే ఏం చేయాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, సూసైడ్ ఫీల్ అనిపించిన వాళ్ళు కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రివెన్షన్ మెథడ్స్ కన్నా మనం తెలుసుకుంటే సూసైడ్ జరగకుండా చూడవచ్చండి. ఫస్ట్ నేనేం చెప్తానంటే, ఫస్ట్ పేరెంట్స్ యొక్క థింకింగ్లో మార్పు రావాలి. ఇవాళ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పిల్లలను చాలా గారాభంగా పెంచుతున్నారండి. ఎటువంటి కష్టమో తెలియకుండా పెంచుతున్నారండి. అప్పుడు ఏమవుతుంది, లైఫ్లో ఏదో ఒక రోజు కష్టం వస్తుందండి. కష్టం రాకుండా ఎవరికి ఉండదు. ఆ కష్టాన్ని ఫేస్ అయ్యేలాగా సూసైడ్ చేసుకుంటున్నారు. అదే మీరు కష్టపడటం నేర్పితే చేసుకోడు కదా ఇది. కరెక్ట్. రెండోది అండి, చాలామంది పేరెంట్స్ దృష్టి అంతా పిల్లల మీదే పెట్టి, నీకు నీట్లో ఎంబీబీఎస్ సీట్ రావాలి, నీకు ఐఐటీలో సీట్ రావాలి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రెషర్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ కుర్రాడికి వీళ్ళు అక్కడ కాలేజీల్లో టెస్టులు పెడుతుంటారు కదా, ఆ టెస్టుల్లో తెలుస్తుంది ఇతనికి మా సీట్ రాదన్న సంగతి తెలుస్తుంది. వీళ్ళేమో రావాలని పెడుతున్నారు, ఇతనికేమో రాదని తెలుస్తుంది. ఇక్కడ ఇతను పాపం ప్రాబ్లంలో పెడతాడండి. ఇప్పుడు సూసైడ్ చేసుకోవడానికి అనమాట. అందుకని చూడండి, ఎక్కువగా నీట్ స్టూడెంట్స్ ఈ మధ్య రాజస్థాన్లోని కొన్ని ప్లేసుల్లో కూడా నీట్ ఈ ట్రైనింగ్ కోచింగ్కి వెళ్ళి వీళ్ళేమో ప్రెషర్ పెడుతుంటారు, వాళ్ళకేమో రాదని తెలిసినప్పుడు వాళ్ళు సూసైడ్కి వెళ్తారండి. కాబట్టి పేరెంటల్ ప్రెషర్ ఈ మార్క్స్ కోసం, ర్యాంక్స్ కోసం, సీట్స్ కోసం తగ్గించాలండి. తగ్గిస్తే అప్పుడు ఈ పిల్లలకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదండి. ఎడ్యుకేషన్లో స్ట్రెస్తో ఇట్లా కొంతమంది అంతే కదండి. అప్పుడు అసలు అవసరమే, వాళ్ళు చేసుకోవాల్సిన అవసరమే. తర్వాత రెండోదండి, కంపారిజన్ అండి. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు. చూసావా, మా అన్నయ్య గారి అబ్బాయికి లాస్ట్ ఇయర్ సీట్ వచ్చింది, నీకు కూడా ఈసారి రావాలి, ఓకే నువ్వు కూడా బాగా చదవాలి, బాగా ఇది అవ్వాలని చెప్తుంటారు. ఇతనికి ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా ఇతను ప్రాబ్లంలో పడతాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కంపారిజన్ అనేది పిల్లలకి నచ్చదండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా నచ్చదండి. అవునా కదా, ఎవరికి నచ్చదు. ఆటోమేటిక్గా బాధపడటం అనేది స్టార్ట్ అవుతుంది. అవును. ఎప్పుడైతే తనకి సీట్ రాదని తెలుసుద్దో ప్రాబ్లంలో పడతాడండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ అండి, అతను నీట్ ఎగ్జామ్ రాయాలి. ఏది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, తర్వాత 2-3 monthsలో నీట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇతను ఏం ఆలోచించాడంటే, ఏదో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్ సరిగా రాయలేదండి. అతను ఏమనుకుంటే, నీ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతాను కదా, ఫెయిల్ అయిపోతే నీట్ రాయలేను కదా, రాయకపోతే సీట్ రాదు కదా, ఇన్ని ఆలోచనలు తీసుకొచ్చి సూసైడ్ చేసుకున్నాడు. అయ్యో. తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇతను ఇంటర్మీడియట్ అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యాడు. అయ్యయ్యో. మరి ఎంత రాంగ్ థింకింగ్ చూడండి. అదే ఈ రాంగ్ థింకింగ్ ఎందుకు వచ్చింది, నేను సీట్ రాకపోతే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మా పేరెంట్స్ ఈ ఆలోచన విధానం అండి. అందుకనే పేరెంట్స్ ఈ కంపారిజను, ఓకే ఈ ప్రెషర్ పెట్టడం సీట్ల కోసం తగ్గించాలండి. అదేవిధంగా ఈ కాలేజెస్లో అండి, ఇవాళ కార్పొరేట్ కాలేజెస్లో ఈ సీట్ల కోసమని పేరెంట్స్ ఎంతో డబ్బులు పెట్టి పాపం చేర్పిస్తున్నారండి. అక్కడేం జరుగుతుంది వాళ్ళకి తెలియదండి. అక్కడ ఏమవుతుందంటే, కొన్ని సందర్భాల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు వాళ్ళు చాలా నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారండి. అసలు నువ్వు వేస్ట్, ఎందుకు చదువుతున్నావు, మీ ఫాదర్ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నీకు సీట్ రాదు, నువ్వెందుకు వేస్ట్ ఫెయిల్ అవి, నువ్వు ఎందుకు పనికిరావు. మరి ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ చేసినప్పుడు ఇతను మరి ప్రాబ్లంలో పడతాడా? డెఫినెట్లీ తీసుకుంటారు కదా. ముఖ్యంగా సెన్సిటివ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, సున్నిత మనసు ఉన్నాళ్ళు, వాళ్ళన్నా నెగిటివ్ మాటల్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటారండి. రిపీట్ చేసుకొని, ఇప్పుడు మరి నేను సీట్ రాకపోతే పేరెంట్స్ బాధపడతారు కదా, ఇదంతా ఎందుకు, అసలు సూసైడ్ చేసుకుంటే పోయింది కదా అన్న ఆలోచన ట్రిగ్గర్ అవుతుంది. అందుకని నేనేం చెప్తున్నానంటే, కార్పొరేట్ కాలేజెస్లో లెక్చరర్స్ యొక్క థింకింగ్ మారాలండి. ఇప్పుడు ఒక కుర్రాడికి తక్కువ మార్కులు వస్తున్నాయండి వీక్లీ టెస్ట్లో, లెక్చరర్స్ బాధ్యత ఏంటండి, ఆ తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా పెంచాలనేది నేర్పాలి. ఎగ్జాక్ట్లీ. అంతేగా నువ్వు నెగిటివ్ ప్రోగ్రామ్ చేసి ఇంకా డౌన్ అయిపోతాడు కదా. కంపేర్ చేసి అక్కడ కాలేజీ ఉంది, లెక్చరర్స్ ఉంది, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని పైకి పెంచడానికండి. కరెక్ట్. సబ్జెక్టులు అర్థం కాని వాళ్ళకి అర్థమైతే చెప్పడానికండి. కరెక్ట్. అంతేగాని ఫస్ట్ ర్యాంక్లో వచ్చే వాళ్ళ కోసం కాదు కదా కాలేజీ ఉంది.
వాళ్ళ కాలేజీకి రాకపోయినా వాళ్ళు పాస్ అవ్వగలరండి. అవును. అది కార్పొరేట్ కాలేజీలో థింకింగ్ మారాలండి. థింకింగ్ మారితే చాలా సూసైడ్స్ అండి. ఇవాళ మనము కాలేజెస్లో సూసైడ్స్ అన్నీ కూడా ఈ పేరెంట్స్ ప్రెషర్ వల్ల ఈ లెక్చరర్స్ యొక్క నెగటివ్ ప్రోగ్రామ్ వల్ల జరుగుతుంది. హాస్టల్లో ఎంతో మంది బిల్డింగ్ నుంచి ఎస్. సో కాబట్టి ఈ ప్రికాషన్స్ కనుక ఇటు పేరెంట్స్ ఇటు లెక్చరర్స్ కనుక తీసుకుంటే చాలా యూత్ సూసైడ్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి, భార్యాభర్తలు గొడవ పడి లేకపోతే వరకట్న వేధింపులతో చనిపోతూ ఉంటారు కదా, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులను మర్చిపోతారు అప్పటి వరకు కూడా. అంటే ఆయన ఏదో ఒక్కడు వేధించాడనో లేకపోతే ప్రేమ లేదనో, మళ్ళీ ప్రేమలో ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా చనిపోతూ ఉంటారు. అప్పటి వరకు వాళ్ళని ప్రేమగా చూసింది పేరెంట్స్ అంతా మర్చిపోతారు. సో వాళ్ళకి మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ చెప్పదలుచుకున్నారు? నేనేం చెప్తానంటే అండి, సపోజ్ ఈ డౌరీ గురించి ఎక్కువగా హెరాస్మెంట్ చేస్తారు అనుకోండి. వీళ్ళు మా ప్రయత్నం చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆల్రెడీ అప్పుడు ఇచ్చారు కదా ఇప్పుడు ఇంక ఇవ్వలేరు అని చెప్పేసి అది చెప్తారండి. అయినా చెప్పినా కూడా ఇతను ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఇప్పుడు మనకు 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటేంటి, అమికబుల్గా విడిపోవచ్చు కదా. విడిపోతే మన లైఫ్ ఉంది కదా, అంతే కదా. అదే కదా ఆప్షన్. ఎందుకని వాళ్ళకి బుర్రకు తట్టదంటారా? తట్టదండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు తెలియకుండా మన బ్రెయినే మన లైఫ్ని లీడ్ చేస్తుందండి. ఎలా లీడ్ చేస్తుందంటే దాని లోపల ఉన్న ఆలోచనలను బట్టే లీడ్ చేస్తుందండి. మీకు మంచి ఆలోచనలు ఉన్నాయనుకోండి, మీ లైఫ్ మంచి మార్కులో వెళ్తుంది. మీ లోపల కనుక రాంగ్ ఆలోచనలు అనుకోండి, ఆటోమేటిక్ మీకు తెలియకుండా రాంగ్ మార్కులోకి వెళ్తారు. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, మనము ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళని చూస్తున్నారు లిక్కర్ షాపుల దగ్గర 100 మంది ఉంటారు వాళ్ళు. ఎందుకని ఒకళ్ళు చూసి ఒకళ్ళు బ్రెయిన్ కాపీ చేస్తుందండి. వాళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తారు, నువ్వు కూడా ఎంజాయ్ చేయి. ఇది రాంగ్ మార్గం అనే సంగతి మీకు తెలియదండి. సో అందుకే నేనేం చెప్తానంటే ఈ డౌరీ డెత్ అసలు అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, అంత ప్రయత్నాలు చేశారు, ఒప్పుకోవట్లేదు అనుకోండి, కమ్అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్. మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి. యూ బిల్డ్ యువర్ లైఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. తర్వాత మీరు ఇండిపెండెంట్గా ఒంటరిగా ఉంటారా, మళ్ళీ పెళ్లి చేసుకుంటారా, చాయిస్ ఇస్ దేర్. ఇప్పుడు పేరెంట్స్కి ఏం నష్టం లేదు కదా. ఈ అమ్మాయి బ్రతికుంది హ్యాపీగా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఈ అమ్మాయి కొత్త లైఫ్ లీడ్ చేయొచ్చు. ఈ నాలెడ్జ్ లేక సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్ చేసుకుంటే పాపం పేరెంట్స్ లైఫ్ లాంగ్ సఫరింగ్ అండి. సపోజ్ ఒక పెద్ద డాక్టర్ ఇట్లా ఈ మ్యారేజ్ ప్రాబ్లం వల్ల సూసైడ్ చేసుకుంది అనుకోండి, పాపం వాళ్ళు ఎంత కష్టపడి చదివించుంటారు, 2 సంవత్సరాలు ఎంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా. ఇప్పుడు మరి వాళ్ళు ఎంత ప్రాబ్లంలో పడతారు. సో కాబట్టి ఈ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ డౌరీ కేసెస్లో చనిపోవాల్సిన అవసరం లేనే లేదండి. ఇంకోటి, సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు మరి వాళ్ళు కూడా అంతే. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ముందు జనరేషన్లో ఎవరైనా అట్లాగే సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటే, అంతెందుకు ఎక్కువగా మనకు సూసైడ్ గురించి మాట్లాడుకుంటే అందరూ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది సూసైడ్ టెండెన్సీ అనేది. తను కూడా అంత బాగా ఒక రేంజ్కి ఎదిగి సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఈ సంథింగ్ అని ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత అవకాశాలు లేక అది డిప్రెషన్లో ఫీల్ అయ్యి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఇలాంటి కేసెస్ని మీరు ఎట్లా చూస్తారు? ఓకేనండి, ఇది చాలామంది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉంది కాబట్టి చేసుకుంటారనేది కరెక్ట్ కాదండి. సూసైడ్ టెండెన్సీ అనేది ఉంటుందా? ఏమండి, టెండెన్సీ అనేది కూడా ఎన్విరాన్మెంటల్ డ్రివెన్ టెండెన్సీ అండి అది. అదే అతను కనుక మరి పిక్చర్స్లో సక్సెస్ అయితే చేసుకునేవాడు కాదు, అంతే కదా. మరి అప్పుడు జీన్స్లో రాలేదు కదా అది. అది నేను చెప్పేది, ఇతనికి ఆఫర్స్ రాలేదు, రోల్స్ రాలేదు కాబట్టి సూసైడ్ చేసుకున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. అవునా కదా. అంటే ఆయనకి అనిపించింది అట్లా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళ బ్రదర్ లేకపోతే కజిన్ ఎవరో కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీలో సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో అట్లా ఉంటే ఇప్పుడు జీన్స్ ఒకలాగా ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా అట్లా వస్తుంది కదా. అదే ఇదేనండి, ఇక్కడ చాలామంది ఇది కాంట్రవర్షియల్ ఇదండి. నేనేం చెప్తానంటే ఇది ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ డ్రివెన్. ఎందుకు అవుతుందంటే మనము కొన్ని సత్యాలు ఫ్యాక్ట్స్ మన పిల్లలకి నేర్పట్లేదండి. ఫస్ట్ నేర్పాల్సింది ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే విజయాలు ఉంటాయి, ఓటములు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అదే జీవితం అంటే అది కదా. సమస్యలు ఉంటాయి, సమస్యలు సాల్వ్ చేసుకుంటాం. దీన్ని మనం అంగీకరించాలి, దీన్ని అంగీకరించట్లేదు. జీవితం గురించి నేర్చుకోవాలి, జీవితంలో ఉన్న యథార్థం ఏంటి, వాస్తవం ఏంటి. ఇప్పుడు హ్యాపీగా ఉంటే కూడా లైఫ్ లా అనిపించదు, ఛాలెంజెస్ ఫేస్ చేయాలి కదా. కాబట్టి ఆటోమేటిక్ వస్తాయి, పార్ట్ ఆఫ్ లైఫ్. మిక్స్డ్ ఇదంతా కూడా ఈ ట్రూత్ నేర్పట్ల పిల్లలకి. ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సిందే,
ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే సక్సెస్ అయినప్పుడు మేనేజ్మెంట్ ఈజీ అండి, అదేం పెద్ద కష్టం కాదు. డిఫికల్టీస్ వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలన్న నాలెడ్జ్ లేకపోవటం వల్ల సూసైడ్ జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ. ఆ నాలెడ్జ్ కనుక మనం ఇస్తే అసలు సూసైడ్ జరగదండి, అవసరం లేదండి. కాబట్టి నేనేం చెప్తానంటే ప్రతి వాళ్ళు ఈ ఫ్యాక్టరీని యాక్సెప్ట్ చేయాలి, వాస్తవాన్ని. ఇది అందరి జీవితంలో ఉంటాయండి. ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్వరు కూడా లైఫ్ లాంగ్ సక్సెస్ అయిన వాళ్ళు లేరు, లైఫ్ లాంగ్ ఫెయిల్ అయిన వాళ్ళు లేరు. కొన్నిసార్లు సక్సెస్ అవుతారు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు. మీరు చూడండి, సొసైటీ మొత్తం ఎక్కడైనా చూడండి, ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నా, పొలిటికల్ లీడర్స్ తీసుకున్నా మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నారు. ఎలక్షన్స్ లో ఒకసారి ఒకరు గెలుస్తారు, ఇంకోసారి ఎప్పుడు ఒకటే పార్టీ రూల్ చేయదు కదా. అట్లానే బిజినెస్ పీపుల్ ఒకసారి బాగా లాభాలు వస్తాయి, ఒకసారి నష్టాలు వస్తాయి. ఎగ్జాక్ట్లీ. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. అంతే. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ సూసైడ్ టెండెన్సీ ఎందుకు వస్తుందంటే మన బ్రెయిన్ దీన్ని ఫేస్ చేయలేనప్పుడు. ఎందుకు ఫేస్ చేయలేదంటే దాని దగ్గర నాలెడ్జ్ లేకపోతే ఫేస్ చేయలేదండి. మీకు ఒక సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి, బ్రెయిన్ ఎట్లా యాక్ట్ చేస్తుంది అది. సపోజ్ మీరు ఉన్నారండి, మీకు స్నేక్స్ అంటే భయం ఉంది కదా. ఇప్పుడు మీ ఎదురుగా ఒక కోబ్రా వచ్చింది, ఒక 3-4 మీటర్స్లో ఎదురుగా మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీకు భయం వస్తుందా రాదా? ఆబ్వియస్లీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. ఆ భయం ఎలా వచ్చింది చూడండి. ఎప్పుడైతే మీరు కోబ్రాని చూసారో ఈ మన ఐస్ ద్వారా సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళిపోతాయండి. బ్రెయిన్ దీన్ని అనలైజ్ చేస్తుంది అనమాట. కోబ్రా గురించి ఏం నాలెడ్జ్ ఉంది లోపల, ఈ కోబ్రా కలిస్తే మనిషి చనిపోతాడు, ఆ నాలెడ్జ్ ఉంది, దాన్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మిమ్మల్ని కాపాడాలి కదా. ఇప్పుడు మీకు భయం అనే ఎమోషన్ క్రియేట్ చేసి హార్ట్ రేట్ పెంచి, అర్థమైందా, బ్రీదింగ్ రేట్ పెంచి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచి కాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని పరిగెత్తించుందండి. అవునా కదా. అందుకే పరిగెడతాం అంటే అన్ని బ్రెయిన్ ఇస్తుంది మనకి. ఇదంతా బ్రెయిన్ చేస్తుంది మన డీటెయిల్. యాక్చువల్గా చాలా మందికి తెలియదు, అక్కడే ఉంది ప్రాబ్లం అంతా. ఎందుకంటే ఈ బాడీ మొత్తం బ్రెయిన్ కంట్రోల్లో ఉంది, నా సంగతి తెలియదు చాలా మందికి. సో ఇప్పుడు ఈ విధంగా చేసింది కదా. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ప్లేస్లో ఒక పాములు పట్టే వ్యక్తి కూర్చున్నాడు, అదే పాము అదే డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తి భయపడతాడా? అస్సలు. దాన్ని ఎలా పట్టాలని చూస్తాడు, అంతేగాని భయపడ్డు. మరి ఎందుకు ఆయన బ్రెయిన్ భయపడలేదంటే అక్కడ ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంది. కరెక్ట్. ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎస్, ఈ పాము మనల్ని ఏం చేయదు, దాన్ని ఏమైనా తొక్కట్లేదు, దాన్ని ఏమైనా చంపట్లేదు, దాన్ని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు, ఆ టాక్టిక్స్ అంతా నా దగ్గర ఉన్నాయి. అతను ఒక చిన్న పుల్ల తీసుకుంటాడు, పాము జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు, పుట్లో వేస్తాడు, తీసుకెళ్ళి ఆ జూలోనో ఎక్కడ బయట గార్డెన్స్ వదిలేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న లోపల ఉన్న నాలెడ్జ్ ప్రకారమే మన బ్రెయిన్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది. చాలామంది ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ అని మందులతో బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారండి. అందుకని వాళ్ళ స్కిజోఫ్రీనియా, బైపోలార్, ఓసిడి, డిప్రెషన్ ఎందుకు తగ్గట్లేదంటే ఏ మెడిసిన్ కూడా కెమికల్ని బ్యాలెన్స్ చేయలేదండి. మళ్ళీ బ్రెయిన్ చేత మనం బ్యాలెన్స్ చేయించాలి. ఎప్పుడు బై గివింగ్ రైట్ నాలెడ్జ్ టు ద బ్రెయిన్. అప్పుడు బ్రెయినే చేస్తుంది అనమాట. దీన్ని చాలా రీసెర్చ్ చేసి ఇవాళ స్కిజోఫ్రీనియా, బైపోలార్, ఓసిడి, సివియర్ డిప్రెషన్ ఒక్క మెడిసిన్, ఒక్క టాబ్లెట్ లేకుండా మంచిగా చేస్తున్నారు. ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన పని లేదు, ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. Right. చాలా valuable points చెప్పారు డాక్టర్ గారు. Thank you so much for coming here. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.